వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు పంపించారు. 19వ తేదీ సాయంత్రం విచారణకు రావాలి అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి నోటీసులు వెళ్లాయి. టీడీపీ, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నిన్న విచారణకు రావాలని స్పీకర్ ఆదేశించారు. కానీ ఇరుపక్షాల ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు పంపించినట్లుగా తెలుస్తుంది. 19వ తేదీ సాయంత్రం హాజరు కావాలి అని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. వీరికి నిన్న నోటీసులు జారీ చేస్తే వీళ్ళెవరూ కూడా హాజరు కాలేదు. అదేవిధంగా టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా ఎవరు హాజరు కాలేదు. దీంతో వీళ్ళ ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి రేపు సాయంత్రం 4 గంటలకి స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలి అని చెప్పి కూడా నోటీసులు పంపారు. అయితే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళెవరూ కూడా నిన్న నోటీసులు పంపించినప్పటికీ హాజరు కాలేదు. గత వాయిదా అంటే అంతకు ముందు జరిగిన వాయిదాకు మాత్రం ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. అయితే రేపు మౌఖిక విచారణకు సంబంధించి ఫైనల్ ఎంక్వైరీ అని అందువల్ల విచారణకు హాజరు కావాలని మళ్ళీ ఆనం రామనారాయణ రెడ్డికి నిన్న స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. అయితే రేపు ఆయన హాజరవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయబోవటం లేదు అని చెప్పి ఇప్పటికే పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే నోటీసులు, ఈ అనర్హత రాజకీయం మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కి నోటీసులు జారీ చేయగా వీళ్లలో ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి మొదట్లో 4 హాజరయ్యారు. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి ఒకరి ఇంతకు ముందు వాయిదాకు హాజరయ్యారు. మిగతా 3 కూడా మేకపాటి గాని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని, ఉండవల్లి శ్రీదేవి గాని నిన్న కూడా హాజరు కాలేదు. అదేవిధంగా టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ ఈ 4 కూడా నిన్న సాయంత్రం విచారణకు రావాలి అని కోరినప్పటికీ వాళ్ళు కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ రేపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ఇరువురు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే తమకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లో జెన్యూనిటీని నిర్ధారించాలి అని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ల ఆధారంగా అనర్హత వేటు వేస్తే అది చెడు సంప్రదాయాలకు దారితీసినట్టు అవుతుంది అని చెప్పి స్పీకర్ ముందు వాదనలు వినిపించారు. అయితే స్పీకర్ తనకున్న ఆధారాల మేరకే తాను వ్యవహరిస్తాను, చట్ట ప్రకారం వ్యవహరిస్తానని చెప్పారు. కానీ ఇదే సమయంలో వీళ్లపై ఫిర్యాదు చేసిన చీఫ్ విప్ ప్రసాద్ రాజ్ కూడా హాజరయ్యారు. అయితే తన పత్రికలకు సంబంధించిన క్లిప్పింగ్లు చూపిస్తే సరిపోదని, ఆ పత్రికల్లో అవి ప్రింట్ చేసిన నిజమా కాదా అనేది పత్రికల ఛానల్స్ యాజమాన్యాలు కానీ లేకపోతే రాసిన సంబంధిత రిపోర్టర్లు కానీ ధృవీకరించాల్సి ఉందని, అలా లేకుండా మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోను అని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు ఆనం రామనారాయణ రెడ్డిని ఓరల్ ఎంక్వైరీకి రావాల్సిందిగా కూడా స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లాయి. రేపు ఆనం విచారణకు హాజరవుతారా లేదా, సోమవారం ఆయన 19వ తేదీన విచారణకు హాజరవుతారా లేదా, లేకపోతే ఆయన ఒకవేళ హాజరైతే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నీలిమ. థ్యాంక్ యూ రామారావు.